నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీదేవి ఆలయం నిర్వాహకులు, శ్రీ విద్యా ఉపాసకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. మాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల నుండి 1 కేజీ బంగారంలో మహామేరు శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించి భక్తులకి మనమందరం కూడా తెలియచేయడం జరిగింది. బంగారపు స్వర్ణ దేవాలయం నిర్మాణం చేయాలనే మహాసంకల్పం ఎందుకు చేయాలనేటువంటి దాని పట్ల ఇప్పటికే ఎంతోమందికి అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. కలియుగంలో ప్రత్యక్షంగా పాపములను తొందరగా ఒక అయస్కాంతము ఇనుమును ఆకర్షించినట్లుగా బంగారానికి కలి ప్రభావం తొందరగా ఉంటుంది. అందువల్ల కలిపురుషుడి యొక్క తీవ్రత పెరిగింది అంటే బంగారం మనకు అందుబాటులో ఉండదు. అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అందుకే ప్రతి ఎపిసోడ్లో కూడా బంగారం గురించి, స్వర్ణాలయం నిర్మాణం గురించి, అదే మాదిరిగా గతంలో కూడా చెప్పాను. 2014 దగ్గర నుండి మొదలుకొని 2032 వరకు గ్రహ పరిస్థితులు బాగోలేవు, కాలసర్ప దోషాలు ఉన్నాయి. దీని వలన లోకానికి అనేక రకములైనటువంటి కంటకములైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది. నిత్య జీవితంలో పూర్వం ఆదివారం తర్వాత ఆదివారము, జనవరి తర్వాత జనవరి, ఇలా కాల గమనంలో ఏ విధంగా అయితే కాలచక్రం తిరుగుతూ ఉంటుందో ఆ కాలచక్రములో కాల సట్రంలో ఆ చక్రములో పడి మానవుడు తను అనుకున్న లక్ష్యానికి మూల బిందువు దగ్గరికి వెళ్లకుండా పరదేవత సన్నిధికి, పరదేవత అనుగ్రహానికి అక్కడ దాకా వెళ్లకుండా అక్కడక్కడే కొట్టుమిట్టాడుతూ జీవితాన్ని దుర్భరమైనటువంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా కలిపురుషుడి యొక్క ప్రభావము అంత తీవ్రంగా పడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు యాగాలు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఆలయాల్లో ఖచ్చితంగా రాజశ్యామల యాగములు చేయాలి. ఎందుకు? రాజ్యం బాగుండాలంటే, రాజులు బాగుండాలి అంటే, ఆ తర్వాత ప్రజలు చక్కటి పరిపాలన, చక్కటి వ్యవహార శైలి రావాలి అంటే యాగములు చేయాలి, రాజశ్యామల యాగాలు చేయాలి అని పదే చెప్పడం జరిగింది. అయితే అంత మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా వీటికి సంబంధించిన దాంట్లో ఇది మాకెందుకులే అనుకోకుండా ధార్మికులందరూ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ శక్తిని అనుసరించి ఈ కార్యక్రమాలను ఎక్కడికక్కడ నిర్వహిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒక సంకల్పం స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం. ఆ సంకల్పం బంగారం రావాలన్న ఈ ప్రపంచం మొత్తానికి ఎప్పుడు యశస్సు, ఇక్కడ మనకి భోగభాగ్యాలన్నీ లభించి జీవితం పరమానందభరితముగా ఉండడానికి కావలసినటువంటి ఒక స్థితి కలగడానికి స్వర్ణ శ్రీచక్ర నిర్మాణ మహాసంకల్పం చెప్పడం జరిగింది. అందుకు గాను 110 గ్రాములు వచ్చింది. కేజీ బంగారంలో మహామేరు. ఆ అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గం. ఈ ప్రపంచాన్ని రక్షించాలి అంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా రాబోయేటువంటి విపత్తులన్నిటినీ కూడా మరి కంట్రోల్ చేయగలిగే శక్తి బంగారపు శ్రీచక్రానికి ఉంది. ఇప్పటి వరకు ఏ క్షేత్రంలో కూడా బంగారపు శ్రీచక్రం లేదు. ఒకవేళ ఉంటే బంగారపు శ్రీచక్రము 1 కేజీలో మహామేరువు స్వరూపంతో ఉంటే ఎక్కడైనా కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మనం కూడా దర్శనం చేద్దాము. ఆ అమ్మ అనుగ్రహం ద్వారా ఇక్కడ కూడా అదే నమూనాతో మనం చేసే దాంట్లో చక్కటి శక్తి రావడానికి యాగాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క బంగారపు శ్రీచక్ర నిర్మాణము అనేటువంటిది శ్రీ విద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితం వాగీషాది సమస్త భూతజరణిం మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయం కామేశ్వరంకస్థితాం కాంచాం చిన్మయం కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే అని చెప్తూ ఎన్ని కోరికలున్నా తీరుస్తుంది. ఆ శ్రీచక్రంలో 1 గ్రాము దగ్గర నుంచి ఎవరు ఎంత చేతనైతే అంత ఆ శ్రీచక్ర నిర్మాణానికి కావలసినటువంటి ఒక విరాళములు అందిస్తే ఆలయానికి కావలసిన వనరులు, అట్లనే మీకు కావలసినటువంటి ఒక సకల సంపదలు అన్నీ కూడా ఈ యాగముల ద్వారా ఆ శ్రీచక్ర నిర్మాణంలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది. ఈ మహోత్తరమైన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ₹1 దగ్గర నుంచి ఎంతైనా సరే మీరు ఈ కార్యక్రమం నిమిత్తంగా చేతనైనటువంటి ఒక సహాయ సహకారాలు అందించి రాబోయేటువంటి ఒక ఈ ప్రకృతి విపత్తుల నుండి రక్షించటానికి ఈ మహోత్తరమైన సంకల్పానికి దాదాపుగా 90 ఎకరాల విస్తీర్ణంలో 16 దేవాలయాల నిర్మాణం
16 అడుగుల రాజశ్యామల అమ్మవారు ప్రత్యక్షంగా యాగశాలలో దర్శనమిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి స్వర్ణాలయ మహాసంకల్పం మనం యావత్ ప్రపంచం మొత్తంలో కూడా మరి అమ్మ అనుగ్రహం మనకు లభించిందంటానికి 1000 యాగాలు చేస్తే కానీ అమ్మవారు మనకి దర్శనం ఇవ్వాల. మహాకవి కాళిదాసుకి కనిపించింది అమ్మవారు, ఇప్పుడు మనకి ఈ రూపంలో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక యాగ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా మీరు వచ్చే ముందు ఫోన్ చేయండి. ఆలయం నిర్మాణానికి సంబంధించి గురువుగారు ఇది గోల్డెన్ టెంపుల్ ఎక్కడని అడుగుతూ ఉన్నారు. ఇది నిర్మాణ దశలో సంకల్పం, ఇదంతా జరగాలి. కావలసిన స్థలదాతలు, రాజపోషకులు, మహారాజపోషకులు అందరూ రావాలి. కాబట్టి ఈ లక్ష్మీ గణపతి ఆలయంలో యాగశాలలో మనం ఇప్పుడు అమ్మవారిని యాగాలు చేస్తూ అమ్మవారికి ఆ శ్రీచక్రము, ఆ యొక్క మూర్తికి కూడా కళాహవనాలు, మూలమంత్ర అనుష్ఠానాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ ఆలయం మొత్తం కూడా పూర్తి చేసి కంచి కామకోటి పీఠానికి జగద్గురువుల ద్వారా ఆ పరిపాలన విభాగం శంకర భగవత్పాదుల ద్వారా మరి ఎవరైతే ఆ గురుమండలాల్లో ఉన్నారో వారి యొక్క పెద్దల యొక్క ఆజ్ఞానుసారం ఆ మాదిరిగా ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా కంచిపీఠానికి ఇవ్వాలనేటువంటిది నా సంకల్పం. ఈ మహోత్తరమైన సంకల్పంలో మణిమండపం నిర్మాణము, స్వామివారు ఎప్పుడైనా వస్తే తెలుగు ప్రాంతాల్లోకి ఆయన బస చేసి స్వామివారు అందరికీ దర్శనమిచ్చి చక్రార్చన తీర్థం అందరూ పొందడానికి కావలసిన వసతులన్నీ కూడా నిర్మాణం చేయడానికి కావలసినటువంటి ఒక స్థల సేకరణ, మణిమండప నిర్మాణము ఇత్యాది కార్యక్రమాలకు కూడా దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జయ జయ శంకర, హర హర శంకర. అదే మాదిరిగా ఎవరికైనప్పటికీ కూడా సంతాన సమస్యలు, సంతానం అభివృద్ధిలో లేకపోవటము, అదే మాదిరిగా ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు కలిగేటువంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతోమందికి కొన్ని ప్రయోగాలు ఉంటాయి. ఆ ప్రయోగాలు అనేటువంటిది అంటే ఉన్నాయంటారా అంటే ఖచ్చితంగా మంత్రశాస్త్రాన్ని అనుసరించి ప్రతి దాంట్లో కూడా ఇబ్బంది ఉండేటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి. ఆ ఇబ్బందులు అనేటువంటిది రాకుండా ఉండడానికి ఒకసారి మీకు ఆ ప్రయోగాలు ఉన్నాయా లేవా అనేటువంటిది మనం గతంలో కూడా చెప్పాం. ఇక్కడ యాగం చేస్తూ ఉంటే ఆ మొక్కలు నాటితే ఆ మొక్కలు వాడిపోతూ వడలిపోతూ ఆ జీవం కోల్పోతున్నట్లయితే ఆ వ్యక్తి పైన, కుటుంబం పైన ప్రయోగాలు జరిగినట్లు అని ఇట్లాంటివన్నీ కూడా పరిశీలన చేసి వాళ్ళకి మునుముందు ఎప్పుడూ కూడా ప్రయోగాలకు సంబంధించినటువంటివి కానీ ఎవరైనా ఏదైనా చేశారని అనుమానం ఉన్నప్పటికీ కూడా వాటి నివారణ సంబంధమైనటువంటి ఒక పూజలు, ప్రత్యంగిర హోమాలు ఇవన్నీ కూడా చేసి ఫైనల్గా ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఈ యొక్క డాలర్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ డాలర్ని మీరు ధరించినట్లయితే చక్కగా ఈ మహాకాళి, మహాసరస్వతి, చండికా స్వరూపమైనటువంటి ఈ స్వరూపం ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూప యంత్రం, అద్భుతమైనటువంటి ఒక యంత్రాన్ని, ఈ డాలర్ని ఎవరైతే ధరిస్తారో ఈ చుట్టూ ఉండబడేటువంటి ఒక శూలాల ద్వారా ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా వాళ్ళకి దరిచేరవు, వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఈ యంత్రాన్ని సర్వకాల సర్వావస్థల యందును కూడా మెడలో ఉంచుకోవచ్చును. దీన్ని తీసేయాలి అట్లా ఏమి నియమం లేదు అయ్యా. కొన్ని నియమాలు కొంత వ్యక్తులకు వాళ్ళ యొక్క జాతక పరిస్థితులు, వాళ్ళకు ఉండబడే పరిస్థితులను దృష్టి పెట్టుకొని చెప్తాము. మిగతా సర్వకాల సర్వావస్థలందును కూడా ఇది ధరించడం ద్వారా వాళ్ళ జీవన విధానంలో తప్పకుండా మార్పు వస్తుంది. కాబట్టి ఈ యంత్రము, ఈ డాలర్ కూడా కావలసినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ల ద్వారా సంప్రదించి తప్పకుండా ఈ కార్యక్రమంలో ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఒక యంత్రాలను మీరు పొందవచ్చు. మరిన్ని వివరములకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. మరొక చిన్న విన్నపం, గురువుగారు రోజుకో డాలర్ చూపిస్తున్నారు, రోజుకొక ఇది చెప్తున్నారంటే సమస్యలు అనంతం, పరిష్కారాలు కూడా అనంతమైనటువంటి మార్గాలలో అన్వేషణ చేసి ఏం చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతావో వాటన్నిటినీ కూడా గమనించి ఇవి నేను అందిస్తూ ఉన్నాను. ఆసక్తి ఉన్నవారు సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.